ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ కోల్కతా, ఆప్షన్ బి అహ్మదాబాద్, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి హైదరాబాద్. ఆన్సర్ ఆప్షన్ డి హైదరాబాద్. హైదరాబాద్ వేదికగా బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. 4 ఏళ్ల తర్వాత నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో పాటు పలువురు ఆటగాళ్లకు ఉత్తమ క్రికెటర్ అవార్డులు లభించాయి. రెండవ ప్రశ్న. భారత ప్రభుత్వం జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా ఏ సంవత్సరంలో స్వీకరించింది? ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1950, ఆప్షన్ సి 1951, ఆప్షన్ డి 1956. ఆన్సర్ ఆప్షన్ బి 1950. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన గీతాన్ని 1950లో జనవరి 24న భారత ప్రభుత్వం దేశ జాతీయ గీతంగా స్వీకరించింది. జనగణమన గీతాన్ని ఠాగూర్ 5 చరణాల్లో రచించగా జాతీయ గీతంగా తొలి చరణాన్ని మాత్రమే స్వీకరించారు. మూడవ ప్రశ్న. ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ మనీష్ జైన్, ఆప్షన్ బి దల్జిత్ సింగ్ చౌదరి, ఆప్షన్ సి ఆదిత్య పాండే, ఆప్షన్ డి షీల్ వర్ధన్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ సి ఆదిత్య పాండే. ఇండిగో మాజీ సీఎఫ్ఓ ఆదిత్య పాండే ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ సీఈఓగా నియమితులయ్యారు. మార్చి 1 నుంచి పాండే గ్రూప్ ఎండి రాహుల్ భాటియా ఆధ్వర్యంలో పూర్తి బాధ్యతలు స్వీకరిస్తారు. నాలుగవ ప్రశ్న. అయోధ్య శ్రీరామ మందిరాన్ని ఏ శైలిలో నిర్మించారు? ఆప్షన్ ఏ నగర శైలి, ఆప్షన్ బి ద్రావిడ శైలి, ఆప్షన్ సి వేసర శైలి, ఆప్షన్ డి విజయనగర శైలి. ఆన్సర్ ఆప్షన్ ఏ నగర శైలి. నగర శైలిలో రేఖ, కాదంబర, శేఖరి అనే 3 ఉపశైలులు ఉండగా అయోధ్య రామాలయాన్ని శేఖరి నగర శైలిలో నిర్మించారు. నగర శైలి ఆలయాల్లో ప్రవేశ ద్వారం వద్ద గోపురాలకు బదులుగా తోరణం ఉంటుంది. ఐదవ ప్రశ్న. బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న విమానాశ్రయం ఏది? ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ, ఆప్షన్ బి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు, ఆప్షన్ సి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ముంబై, ఆప్షన్ డి ఏ మరియు బి. ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి సరి అయినవి. వింగ్స్ ఇండియా అవార్డ్స్లో ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాలు బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు పొందాయి. వింగ్స్ ఇండియా ప్రదర్శన హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో జనవరి 18 నుంచి 21 తేదీల్లో జరిగింది. ఆరవ ప్రశ్న. ప్రపంచంలోని 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా ఏ దేశం మారింది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి భారత్. ఆన్సర్ ఆప్షన్ డి భారత్. బ్లూంబర్గ్ ప్రకారం భారత్ ప్రపంచంలోని 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా మారింది. ఇండియన్ స్టాక్ మార్కెట్ క్యాప్ $4.33 ట్రిలియన్ చేరగా అమెరికా, చైనా, జపాన్ తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. ఏడవ ప్రశ్న. 2024లో భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో ఎవరిని గౌరవించనుంది? ఆప్షన్ ఏ గోవింద్ భల్లభ్ పంత్, ఆప్షన్ బి కర్పూరి ఠాకూర్, ఆప్షన్ సి ములాయం సింగ్, ఆప్షన్ డి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆన్సర్ ఆప్షన్ బి కర్పూరి ఠాకూర్. స్వాతంత్ర సమరయోధుడు, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ను భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతరత్నతో గౌరవించనుంది. బీహార్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఠాకూర్ ప్రజల్లో జననాయక్గా ప్రసిద్ధి చెందారు. 8వ ప్రశ్న. డబుల్స్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానం పొందిన ఓల్డెస్ట్ టెన్నిస్ ప్లేయర్ ఎవరు? ఆప్షన్ ఏ రాజీవ్ రామ్, ఆప్షన్ బి రోహన్ బోపన్నా, ఆప్షన్ సి లియాండర్ పేస్, ఆప్షన్ డి సానియా మిర్జా. ఆన్సర్ ఆప్షన్ బి రోహన్ బోపన్నా. 43 ఏళ్ల భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నా డబుల్స్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానం పొందిన ఓల్డెస్ట్ టెన్నిస్ ప్లేయర్గా అవతరించాడు. అలాగే లియాండర్ పేస్, మహేష్ భూపతి, సానియా మిర్జా తర్వాత డబుల్స్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం పొందిన 4వ భారతీయ టెన్నిస్ ప్లేయర్గా కూడా బోపన్న నిలిచాడు. 9వ ప్రశ్న. 2023 ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ రోహిత్ శర్మ, ఆప్షన్ బి పాట్ కమిన్స్, ఆప్షన్ సి కేన్ విలియమ్స్, ఆప్షన్ డి బాబర్ ఆజమ్. ఆన్సర్ ఆప్షన్ ఏ రోహిత్ శర్మ. గతేడాది ప్రదర్శన ఆధారంగా మెన్స్ వన్డే టీంని ప్రకటించిన ఐసీసీ జట్టు సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది. రోహిత్ నడిపిస్తున్న ఈ జట్టులో భారత్ నుంచి శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్,
కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ కూడా స్థానం పొందారు. ఇక ఆఖరు ప్రశ్న, దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జనవరి 22, ఆప్షన్ బి జనవరి 23, ఆప్షన్ సి జనవరి 24, ఆప్షన్ డి జనవరి 25. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.